ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో ఒక సందర్భంలో పేతురు కత్తి పట్టుకున్నట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 51, 52 వచనాలలో, లూకా సువార్త 22వ అధ్యాయము 50, 51 వచనాలలో, యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనము, 11వ వచనములో పేతురు కత్తి పట్టుకున్నట్లుగా చూస్తాం. శుక్రవారం ప్రభు శిలువ మరణము వస్తుంది. గురువారము, ముందు రోజు గురువారము గెత్సేమనే తోటకు వస్తారు ప్రార్థన చేయడానికి. అక్కడికి ఇస్కరియోతు యోధ రోమా సైనికులను తీసుకొని వస్తాడు. యేసుక్రీస్తుని వారు అరెస్ట్ చేయడానికి వస్తారు. అయితే అక్కడ ప్రధాన యాజకుడు, అతని అనుచరుడు మల్కు, అతను యేసు ప్రభువు దగ్గరికి వచ్చి పట్టుకోబోతుంటే అది చూడలేని పేతురు తన వరలో ఉన్న కత్తి తీసి ఆ మల్కు అనే సైనికుని యొక్క చెవిని తెగ నరుగుతాడు. చెవి ఊడి కింద పడిపోద్ది. ఒక భాగంలో నేను మీతో మాట్లాడాను. అసలు పేతురు దగ్గర, ప్రార్థనకు వచ్చేవాడు అయిన పేతురు దగ్గర ఆ కత్తి దేనికి? యేసుక్రీస్తు ప్రబోధనాలు వింటూ సాత్వికంగా పరిచర్య జరిగిస్తున్నటువంటి పేతురు దగ్గర కత్తి దేనికి అనేది మాట్లాడాం. ఇప్పుడు మనకది ముఖ్యమైన విషయం కాదు, కానీ మన సందర్భం వేరే. ఏమిటి ఆ సందర్భం అంటే, వెంటనే ప్రభు చేసిన పని ఏమిటో తెలుసా? కొన్నిసార్లు మనకి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రధానంగా చేయాల్సిన పని ఏమిటి అసలు? అది మొదటగా మనం గమనించాలి. ఏ పని ముందు చేయాలి? ఇక్కడ అదే పాఠం మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు చేసిన మొదటి పని ఏమిటి అంటే, నష్టపోయిన వారిని బాగు చేయటం, స్వస్థపరచడం. రెండో ప్రబోధనం ఏమిటి అంటే, నీ కత్తిని వరలో ఉంచుము అనేది. మానవ జీవితంలో ఈ యొక్క ప్రబోధనానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏదో చేతిలో ఉంది, సంచితో ఉంది కదా ఈ కత్తి అని ప్రతిసారి ఈ కత్తిని ఉపయోగించకూడదు. సంచిలో కత్తి ఉంది, వరలో కత్తి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఈ కత్తిని ఎలా వాడాలి? అత్యవసరము అనుకున్నప్పుడు, మేలు చేస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే వాడాలి. కానీ ఎదుటివానికి హాని చేయటానికి కాదు. కత్తి దేనికి వాడాలో ఉపయోగకరమైన వాటికి వాడాలి. యేసయ్య శ్రమల పాత్రలోనంతా అక్కడ గిన్నెలోంది త్రాగి సిలువను జయించి సాతానును ఓడించాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా దీక్షతో కూడిన పరిచర్య. దాన్ని భగ్నం చెయ్యాలనుకున్నాడు సాతానుడు. ఆ ప్రణాళికను చెరపడానికి ప్రియ దేవుని బిడ్డలారా ముందుగా వచ్చి పేతురు కత్తితో నరికాడు. అంతే. యేసుక్రీస్తు ఏమైతే అనుకున్నాడో అది చెడగొట్టాలని సాతానుడు పేతుర్ని ప్రేరేపించాడు. ఈ ప్రబోధం మీకు అర్థమైందా? నీ కత్తిని, కత్తి వంటి నీ కోపాన్ని, నీ దురుసు మాటల్ని వరలో దాచిపెట్టడం నేర్చుకోవాలి. ఒక కార్యక్రమం జరగబోతుంది, ఒక ప్రణాళిక, ఒక ప్రోగ్రాం. ఆ టైంలో ఆవేశాలు వస్తాయి కార్యక్రమంలో. కనుక ఆ టైంలో నీకు వచ్చే ఆవేశాన్ని, కత్తిపోటు వంటి మాటలని, నీ కోపాన్ని ఆ సందర్భంలో వరలోనే ఉంచాలి, సంచిలోనే ఉంచాలి. నీ కత్తిని ప్రయోజనకరమైన వాటికి వాడడానికే కత్తిని ప్రియ దేవుని బిడ్డలారా వరలో ఉంచే క్రమం తప్పక నేర్చుకోవాలి. యేసయ్య చేసిన మూడో ప్రబోధనం ఏంటో తెలుసా? కత్తి పట్టిన వాడు కత్తితోనే నశించిపోవును. ప్రతి సూర్యుడు, ప్రతి సైనికుడు కత్తి బట్టి యుద్ధం చేస్తారు. బయట ప్రపంచంలో విన్నటువంటి స్టోరీస్లో కానీ, లేక హిస్టరీలో కానీ, బైబిల్ చరిత్రలో కానీ కత్తి పట్టిన వాడు కత్తితోనే చంపబడినట్లుగా మనం ఎన్నో గాథలు విన్నాము.
కనుక ఎన్నడూ కూడా ఈ శారీరక సంబంధమైన కత్తుల్ని మనం ధరించరాదు, ఉపయోగించరాదు. ఎందుకంటే కత్తిని మనము ప్రియ దేవుని బిడ్డల కత్తితోని మనంతము ఖాయము గనుక మనం యేసు క్రీస్తు పేతురుకు నేర్పించిన యోగ్యమైన పాఠాలు నేర్చుకోవాలి, జీవిత విధానమును మార్చుకోవాలి. క్లిష్ట పరిస్థితులను, ప్రాణాపాయములను ఎదుర్కొంటులో ప్రభు పాటించిన సంయమనము ప్రియ దేవుని బిడ్డలారా మనం నేర్చుకోవాలి. పశ్చాత్తాపడిన పేతురు కొంత దుడుకుతనం ఉన్నవాడే, తొందరబాటు చర్యలకి మారు పేరు గలవాడే. అందుకే ఈనాటికి కూడా ఏ వ్యక్తి అయినా తొందరబాటు పనులు చేస్తే వారిని ఏమంటారు అంటే, ఏంటి దుడుకు పేతురు అని సంబోధిస్తారు. అలా సంబోధించడము, అలా పిలవడము సామాన్యం అయిపోయింది. యోహాను సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుండి చూస్తే, యేసును అసలు ఎరగనని 3 సార్లు బొంకాడు, అబద్ధం ఆడాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, దేవుని మనసును గూర్చి తెలుసుకోవాలి. పేతురు అబద్ధమాడుట, కోడి పుంజు కోత వినబడుట ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు ముందే చెప్పారు. 3 సార్లు అబద్ధమాడతావు, వెంటనే కోడి కోస్తుంది, నీ కోత వినిపిస్తుంది. ఈ కోడి పుంజును దేవుడే హెచ్చరించాడు, హెచ్చరించడానికి అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ కోడి ప్రియ దేవుని బిడ్డలారా పేతురును, అతని మాటలను, కదలికలను గమనిస్తూ ఉన్నది. ఆ కోడి నిద్రపోలేదు. ఆన్ డ్యూటీ పోలీసు లాగా నమ్మకంగా కొకురుకో అని కొయ్యడానికి సమయం ఎప్పుడు వస్తుందా అని గమనిస్తుంది. దేవుడు ఏర్పాటు చేశాడుగా కోడిని అక్కడ. అతను 3వసారి అబద్ధం ఆడగానే దగ్గరలోనే నువ్వు కోత కొయ్యాలి, దానికి ఆ డ్యూటీ ఇచ్చాడు. ఆన్ డ్యూటీ ఉన్న పోలీస్ ఎలాగైతే ప్రియ దేవుని బిడ్డ డ్యూటీ చేస్తుంటాడో, ఇక్కడ ఉన్నటువంటి ఆ కోడి కూడా గమనిస్తోంది. పేతురు ప్రభువుని ఎరగనని చెప్పగానే కోడి కూసింది, అంటే హెచ్చరించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ సేవకులమైన మనం కూడా, లేదా ప్రియ దేవుని బిడ్డల బాధ్యత కలిగినటువంటి విశ్వాసులు కూడా దేవుని ఆజ్ఞ మేరకు ఎవరినైనా హెచ్చరించడానికి కోడి పుంజులాగా మెలకువగలిగి ఉండాలి. ఆన్ డ్యూటీ పోలీసు లాగా ఉండాలి. మనం కూడా సంఘములో ఎవరు జారిపోతున్నా, ఎవరు దేవునికి దూరం అవుతున్నా వాళ్ళని హెచ్చరిక చేయడానికి, వారిని బలపరచడానికి, దేవుని సన్నిధికి దూరంగా కాకుండా ఉండడానికి, వాళ్ళలో పశ్చాత్తాపం కలిగించడానికి, మా కోడి ఎలాగైతే కోత కూసి పేతుల్లో పశ్చాత్తాపం కలిగించిందో, ఈ సందర్భంలో మనమే ఆ కోడులమై ఉన్నాము. మనల్ని బట్టి అనేకులు పశ్చాత్తాపడాలి, జారిపోకుండా ఉండాలి మన మాటలు బట్టి. పేతురు ఇప్పుడు ఈ హెచ్చరిక వాక్యాలు విని పశ్చాత్తాపడ్డాడు, సంతాపపడ్డాడు. నిజానికి ఈ కోడి కూత పేతురు గుండెను కదిలించింది. పేతురు పశ్చాత్తాపంలో పడ్డాడు. ఎందుకు ఎలా చేశాను, నిలువున అబద్ధం ఆడానే. లోతైన పశ్చాత్తాపానికి ఇతడు దిగిపోయాడు. సంతాపపడి ఏడ్చాడు. నిజంగా పశ్చాత్తాపడిన పేతురును యేసయ్య క్షమించాడు. పేతురు క్షమాపణ పొందిన తరువాత బహుపౌరుషం కలిగిన వాడుగా, నీతి కొరకై, ఆత్మల కొరకై ఆతురత కలిగిన వాడై దేవుని సేవలో ముందుకు వెళ్ళాడు. వాక్యమనే కత్తిని పట్టుకున్నాడు. ఈ లోకము కత్తి పట్టిన వాడు ఒక టైంలో కత్తితోనే చంపబడతాడు. కానీ పేతురు పశ్చాత్తాపడిన తర్వాత అతడు పరిశుద్ధాత్మ శక్తి పొందాడు. పేతురు ఇప్పుడు అస్థిరుడు కాదు. నువ్వు కేఫావి అంటే బండవు ప్రభు చేతనే చెప్పించుకున్నాడు. స్థిరమైన భక్తిలో రాయిలాగా గట్టిగా ప్రియ దేవుని బిడలారా, హెబ్రీ పత్రిక 4:2 ప్రకారంగా దేవుని వాక్యము సజీవము గలదై
రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా నుండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగలను విభజించునంతగా దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. చూసారా, దేవుని వాక్యము రెండంచెలు కలిగిన వాడిగలిందట. ప్రాణములోనికి, ఆత్మలోనికి, కేళ్లలోనికి, మూలుగులలోనికి దూరినంతటి తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది. ఇట్టి పదునైన దేవుని వాక్యాన్ని, ఖడ్గాన్ని పేతురు పట్టుకున్నాడు. ఇప్పుడు ఇక ఆ కత్తి పారేశాడు. ఈ అస్థిరమైన పేతురు సుస్థిరమైన వాక్యం అనే ఖడ్గాన్ని బోధించేవాడిగా. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ వాక్యం ఖడ్గం మీకు దొరికిందా? కనుక మన బుద్ధులు మారినవా? విశ్వాసములోనికి వచ్చామా? పూర్వపు కత్తి అనగా మనల్ని చంపేది, మలుకు చెవి నరికింది. కానీ ఇప్పుడు రక్షించబడిన తర్వాత ఈ వాక్యం అనే కత్తి చచ్చిన వారిని కూడా, పాపములో పడిన చెడిపోయిన వారిని కూడా బ్రతికిస్తుంది ఈ కత్తి. ఆ కత్తి ఏమో బ్రతుకున్న వాళ్ళని చంపుద్ది, ఈ కత్తి ఏమో చనిపోయిన వారిని కూడా క్రీస్తులోనికి బ్రతికిస్తుంది. నిజంగా ఎంతటి మార్పు కలిగిందో చూడండి. పశ్చాత్తాపం. ప్రియ దేవుని బిడలారా, పేతుర్ని దేవుడు వాక్యపు ఖడ్గదారిగా చేసింది. నిజంగా ఈ రోజున నేను జ్ఞాపకం చేస్తున్నా, అదే పేతురు మాట్లాడినప్పుడు వేల మంది మారి ప్రభులోనికి రాగలిగారు. ఆయన మాట్లాడుతున్న మాటలకు నొచ్చుకున్నారు. వారి హృదయాలలోనికి దూరిపోయినాయి. అనగా అంత పదునైన మాటలు మాట్లాడాడు. ఈ ఉదయకాలమందు ఈ లోకమనే కత్తి వదిలేయండి, వాక్యమనే కత్తి పట్టుకోండి, మాట్లాడండి, అనేకుల్ని ప్రభువులోనికి నడిపించండి, మందిరానికి నడిపించండి. అట్టి కత్తి, పదునైనటువంటి ఆ దేవుని యొక్క మాటలు ప్రభు మీకు కూడా అనుగ్రహించి, మనకు కూడా అనుగ్రహించి అనేకుల్ని క్రీస్తులోనికి నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలము ఆ వాక్యమనే మాటలు, ఖడ్గం వంటి మాటలు నాకు, మాకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించి ఈ మాటలు మాట్లాడుతుండగా ఇతరులకి పశ్చాత్తాపం కలగాలి, పాపం ఏంటో తెలియాలి. అట్టి మాటలు మా నోట ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే దినం ప్రభువా, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ప్రభువా ఆయుష్ ఆరోగ్యాలతో నింపి ప్రతి విధమైన మేలు వారి కుటుంబంలో అందరికీ కనబరిచి మీ కృపలతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.